హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా మన వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో చూడగలరు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రవి యోగా. ఈరోజు మనం ఈ వీడియోలో అల్లోపతిలో వివరించే కేంద్ర నాడీ మండలానికి, అదేవిధంగా యోగ శాస్త్రంలో వివరించే షట్ చక్రాలకి మధ్యనున్న సంబంధం అయితే తెలుసుకుందాము. ఉదాహరణకి చెప్పుకోవాలంటే గాంగ్లీ నింపార్ అనే కేంద్ర నాడీ మండలంలోనే మూలాధార చక్రం అనేది ఇమిడి ఉంటుంది. సో ఒక్కొక్క కేంద్ర నాడీ మండలంలో ఒక్కొక్క చక్రం ఉంటుంది. ఆ విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. గాంగ్లీ నింపార్ అనే నాడీ కేంద్రంలో మూలాధార చక్రం ఇమిడి ఉంటుంది. స్వాదిష్టాన చక్రం అయితే సుపీరియర్ హైపోగాస్ట్రిక్ ప్లెక్సస్ మరియు ఇన్ఫీరియర్ హైపోగాస్ట్రిక్ ప్లెక్సస్ మధ్యలో ఉంటుంది. మణిపుర చక్రము సిలియాక్ ప్లెక్సస్, మెసెంట్రిక్ ప్లెక్సస్, రీనల్ ప్లెక్సస్ మరియు సురరెనల్ ప్లెక్సస్లో ఉంటుంది. అనాహత చక్రం విషయంకి వచ్చినప్పటికీ సూపర్ఫిషియల్ కార్డియక్ ఫ్లెక్సస్, డీప్ కార్డియక్ ఫ్లెక్సస్, పల్మనరీ ఫ్లెక్సస్ నాడీ ముడుల్లో ఉంటుంది. విశుద్ధ చక్రం అనేది లారెంజియల్ ప్లెక్సస్, పరెంజియల్ ఫ్లెక్సస్ నాడీ ముడులలో ఉంటుంది. చివరిగా ఆజ్ఞాచక్రము హైపోథాలమస్ నాడీ కేంద్రములో ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ కేంద్ర నాడీ మండలంలో ఏ చక్రం అనేది ఇమిడి ఉందో అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ ఆసనాలు చేయడం వల్ల ఏ చక్రం అనేది, ఏ కేంద్ర నాడీ మండలం అనేది యాక్టివేట్ అవుతుంది, అలా ఈ ఆసనాలు చేయడం వల్ల ఏ సమస్యలు అయితే తొలగిపోతాయో అనే విషయాన్ని అయితే చెప్పుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రోజు యోగా చూడండి, యోగా చేయండి. ధన్యవాదములు. నేను మీ రవి యోగా.